ఈశాన్య భారతం మరోసారి కాషాయమయమైంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని రికార్డు సృష్టించింది. 126 సీట్లు ఉన్న అస్సాం అసెంబ్లీలో ఎన్డీఏ ఏకంగా 102 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. కేవలం బీజేపీయే సొంతంగా 82 సీట్లు సాధించి మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దశాబ్దాల కాలం అస్సాంను ఏలిన కాంగ్రెస్ ను కేవలం 19 సీట్లకే పరిమితం చేస్తూ హిమంత బిశ్వశర్మ సృష్టించిన ఈ సునామీ వెనక ఉన్న అసలైన వ్యూహం ఏంటి? ఈ ఎన్నికల్లో ఒక పెద్ద సంచలనం. త్రీజీ లీడర్ల పతనం. కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ తన సొంత గడ్డ జోర్హాట్లో ఓటమి పాలు కావడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. మరోవైపు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన నియోజకవర్గం జలుక్బారీలో ఏకంగా 89,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిచి తన అన్స్టాపబుల్ ఇమేజ్ ను చాటుకున్నారు. అస్సాం అంటే హిమంత, హిమంత అంటే అస్సాం అన్నట్లుగా రాజకీయం మారిపోయింది. అసలు ఇంతటి భారీ విజయం ఎలా సాధ్యమైంది? ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి విశ్లేషించినట్లుగా దీని వెనక ఉన్న ప్రధాన కారణం హిందూ ఓట్ల ఏకీకరణ. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 92.47% పోలింగ్ నమోదు కావడం అంటేనే హిందూ ఓటర్లు ఒకే తాటిపైకి వచ్చారని స్పష్టమవుతుంది. ఇక నాగరికత భద్రత విషయానికి వస్తే భాషా ప్రయోజనాల కంటే కూడా తమ నాగరికత భద్రత ముఖ్యమని అస్సామీలు భావించారు. చొరబాటుదారులు, జనాభా మార్పుల భయంతో హిందూ ఓటు బ్యాంకు కులాలకు అతీతంగా ఏకమై బీజేపీకి పట్టం కట్టింది. కేవలం హిందుత్వమే కాదు, హిమంత బిశ్వశర్మ అమలు చేసిన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. బ్రహ్మపుత్ర లోయలో అద్భుతమైన రోడ్లు, వంతెనల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న డబుల్ ఇంజిన్ వేగం, ఈ రెండూ కలిసి అస్సాం ఓటర్ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో బీజేపీ సాధించిన భారీ మెజారిటీలు దేశవ్యాప్త రాజకీయాలను మలుపు తిప్పేలా ఉన్నాయి. అస్సాం ఫలితాలు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా ఇదే అస్సాం మోడల్ లేదా బెంగాల్ మోడల్ హిందూ ఏకీకరణ సాధ్యమేనా అన్న చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి స్పీడ్, కేసీఆర్ వ్యూహాల మధ్య అస్సాం లాంటి కాషాయ వేవ్ తెలంగాణలో వస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సో ఫ్రెండ్స్, అస్సాంలో హిమంత మార్కు రాజకీయంపై మీరేమంటారు? అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.